ఏపీలో ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. దీంతో 2024 ఎన్నికల స్పీచ్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే పొలిటికల్ హీట్ రాజుకున్న నేపథ్యంలో ఇక ప్రచార పర్వం త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికీ సిద్ధం సభల పేరుతో ప్రాంతాల వారీగా సభల్లో పాల్గొన్న ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపిన ఆయన తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తన రోజువారీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచి విపక్షాలపై విమర్శల డోస్ పెంచి దూసుకెళ్లనున్నారు. ఇక ఎన్నికల క్యాంపెయిన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు పర్యటించాలి, ఏ జిల్లాలో ఎప్పుడు పర్యటించాలి, సభలు ఎక్కడ నిర్వహించాలి, రోడ్ షోలను ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న దానికి సంబంధించి ప్లాన్ ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో ఒకే రోజు వేరువేరు ప్రాంతాల్లో వేర్వేరు సభలు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తుంది వైసీపీ. ఏపీలో కీలకమైన నియోజకవర్గాలను టచ్ చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రచారం ఉండేలాగా ప్లాన్ రూపొందిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 నియోజకవర్గాల్లో విజయబావుట ఎగురవేసిన వైసీపీ ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో వై నాట్ 175 అనే నినాదాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకుని వెళ్లబోతుంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల నడుమ వైసీపీ తరపున ప్రచారంలో కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు, 3 పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి 2014లో ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం ఏ రకంగా చూపామో అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లబోతున్నారు సీఎం వైఎస్ జగన్. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేయబోతున్నట్టు తెలుస్తుంది.